నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. టీడీపీ కీలక నేత కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవినాష్ రెడ్డి గారు మరో 2 నెలల్లో అయితే జైలుకు వెళ్ళడం ఖాయమని అయితే అంటున్నారు. అయితే ఇంతగా కీలక నేత ఎవరు, ఎందుకు మరో 2 నెలల్లో వెళ్ళబోతున్నారు, ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే. జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తే అవినాష్ రెడ్డి గారు మరో 2 నెలల్లో జైలుకు వెళ్తారని చెప్పేసి టీడీపీ కీలక నేత అయితే వ్యాఖ్యలు చేశారు. ఇంతగా కీలక నేత ఎవరు, ఎందుకు మరి అంటే 2 నెలల టైం ఖచ్చితంగా వాళ్ళు ఎలా చెప్తున్నారు సార్? అంటే ఇప్పుడు కీలక నేత ఎవరో కాదు, నారా లోకేష్ గారు అండి. ఆయన ఈ కామెంట్ చేశారు ఈరోజు. ఏంటంటే 2 నెలల్లో గవర్నమెంట్ మారిపోతుంది, అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కడప మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అక్యూజ్డ్గా జైలుకి వెళ్తారని ఒక ధీమాతో ఆయన చెప్పుంటారు అన్నమాట. కానీ అవినాష్ రెడ్డి గారు ఆయన వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఎప్పుడూ జైలుకి వెళ్ళాల్సిన వ్యక్తి. ఆయన ఎంపీ పదవి కొంతవరకు ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే, వాళ్ళ అన్న ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం వల్ల ఆయనకు కష్టం వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఢిల్లీ వెళ్ళి కేంద్రం పెద్దల కాళ్ళు మొక్కేసేసి అవినాష్ రెడ్డి వాళ్ళ తమ్ముడు అరెస్ట్ కాకుండా కాపాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకనొక స్టేజ్లో ఆల్మోస్ట్ సిబిఐ అఫీషియల్స్ అందరూ మన కర్నూలు వెళ్ళి హాస్పిటల్లో అవినాష్ రెడ్డి గారి మదర్ అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి దానికి వెళ్ళిపోతే లోకల్ పోలీసులతో ప్రొటెక్షన్ ఇప్పించి, ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్కి లోకల్ పోలీసులతో ప్రొటెక్షన్ ఇప్పించి అక్కడ నుంచి సిబిఐ వాళ్ళు వెనక్కి తరిమేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. దీన్ని మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందారు. ఒకటి, ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్లకుండా కోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకోగలిగారు ముఖ్యమంత్రి పదవిని అడ్డు చూపించి. రెండవది, ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డు చూపించి వాళ్ళ తమ్ముడు అరెస్ట్ కాకుండా కాపాడుకోగలుగుతున్నాడు ఇప్పటి వరకు. సో ఆయన ముఖ్యమంత్రి అయింది ఆయన బెయిల్ కాపాడుకోవడానికో, ఆయన తమ్ముడు అరెస్ట్ కాకుండా ఉండేదానికో కాదు కదా. ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేస్తాను, ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నాడు, తర్వాత మనకు రైల్వే జోన్ తీసుకొస్తానన్నాడు, కడప స్టీల్ ప్లాంట్ ఫినిష్ చేస్తానన్నాడు. ఇవన్నీ చేయకుండా ఆయన బెయిల్ కాపాడుకునేదానికి ఆయన 5 సంవత్సరాల కాలం సరిపోయింది. తర్వాత వాళ్ళ తమ్ముడు అరెస్ట్ కాకుండా 5 సంవత్సరాల కాలయాపన చేశారు. ఇప్పుడు లోకేష్ గారు ఈ మాటలు ఎందుకన్నారో ఇప్పుడు ఈ టైంలో అయితే నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు లోకేష్ గారికి సంబంధించిన టీడీపీ పార్టీ కూడా ఢిల్లీ వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నగారు ఢిల్లీ వెళ్ళిపోయి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం అక్కడ మంత్రాలు నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ టీడీపీ వాళ్ళు కూడా, టీడీపీ బీజేపీ కూడా ఇప్పుడు ఏదైతే 2019 నుంచి 2024 ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పరంగా ద్రోహం చేస్తుందో వైఎస్ఆర్సీపీ, అలానే 2014 నుంచి 2019 వరకు టీడీపీ బీజేపీ 2 పార్టీలు పొత్తులో ఉండి ఎన్నికలు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకుండా, బీజేపీ ఇవ్వకుండా, టీడీపీ తీసుకురాకుండా, రైల్వే జోన్ తీసుకురాకుండా, తర్వాత మన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా, కడప స్టీల్ ప్లాంట్ రాకుండా, అన్ని రకాలుగా బీజేపీ టీడీపీ కలిసి ద్రోహం చేశాయి 5 సంవత్సరాలు. ఇప్పుడు బీజేపీతో మళ్ళీ పొత్తుకు వీళ్ళు ముందుకెళ్తున్నారు. 14 వరకు వీళ్ళు పరస్పర దూషణలు చేసుకున్నారు టీడీపీ బీజేపీ వాళ్ళు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మీదకి టీడీపీ వాళ్ళు లోక్సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. తర్వాత నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎస్వీఎన్ సన్ కాదు, ఎస్వైఎన్ సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని మార్చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు టీడీపీకి ఏటీఎంలా మారిపోయిందన్నారు. తర్వాత మోదీ గురించి చాలా వ్యక్తిగత దూషణలు టీడీపీ పార్టీ నుంచి చాలా మంది ప్రముఖులు చేశారు. ఈ రకంగా పరస్పర దూషణలు చేసుకుని ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు మోసం చేశారని ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని బయటకు వచ్చిన వీళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ఏం మంచి జరిగిందని వీళ్ళు మళ్ళీ కలుస్తున్నారో చెప్పాలి నమ్మబడు. దీనికి సంబంధించింది నిన్న మా అధ్యక్షులు వారు ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి దగ్గర నుంచి సెంట్రల్ బీజేపీ లీడర్షిప్ నుంచి ఇన్ రిటర్న్ లెటర్ ఏమైనా తీసుకోగలరా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ టైం బౌండ్ మేనర్లో మేము ఈ రకమైన డెవలప్మెంట్ చేయబోతున్నాం అనేసి. ఒక పక్క మోసం చేశారని మీరు బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు అదే రకమైన డెవలప్మెంటల్ ల్యాగింగ్ ఉండి కూడా ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మీరు కలుస్తున్నారు. ఏ రకంగా మీరు కలుస్తున్నారు, ఏ బేసిస్ మీద కలుస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ మేలు జరుగుతుంది మీ కూటమి వల్ల అని ఏమైనా ఇన్ రిటర్న్ మీరు వాళ్ళ దగ్గర నుంచి రాపించుకొని తీసుకురాగలరా అని మా అధ్యక్షులు నిన్న ట్వీట్ చేశారు. సో బీజేపీ 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కి టీడీపీ వాళ్ళు, వాళ్ళతో పాటు జనసేన వాళ్ళు కూడా ఎందుకు బీజేపీని మళ్ళీ అంతలా ఎంటర్టైన్ చేయాలనుకున్నారో అర్థం కావట్లేదు. ఇంకోటి వాళ్ళు అనేది ఏంటి, వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది, జగన్ ఎలాగో ఓడిపోతాడు, జగన్ ఓడిపోతాడు అని అనుకున్నప్పుడు మీరు ఇండివిజువల్ గా సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా.
మీరు ఎందుకు కూటమిగా వస్తున్నారు? రాని బీజేపీని ఎందుకు లాక్ వస్తున్నారు? అంటే బీజేపీకి అక్కడ అసలు ఆంధ్రాలో ఓటు బ్యాంక్ లేదు, అంటే ఓటు వాళ్ళకు ఉంది. అలాంటి పార్టీని వీళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? సరే ఓట్ బ్యాంక్ ఎంత ఉన్నా కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలుగా తీరని ద్రోహమే చేస్తున్నారు కదా, డెవలప్మెంట్ పరంగా సహకరించకుండా సెంటర్ నుంచి. అలాంటి పార్టీని టీడీపీ టైమ్ అండ్ అగైన్ మళ్ళీ ఎందుకు తీసుకొస్తుంది? వీళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి తిట్టుకున్నారు బీజేపీ అండ్ టీడీపీ వాళ్ళు. ఆ జనసేన కూడా అందులో పాత్ర. అప్పుడు జనసేన కూడా బీజేపీని చాలా అన్ని రకాలుగా తప్పుపట్టింది, మాకు ఇవ్వట్లేదు, మాకు పాచిపోయిన లడ్లు ఇచ్చారు ప్రత్యేక హోదా ఇవ్వకుండా అనేసి. ఇప్పుడు పాచిపోయిన లడ్లు ఎప్పుడు బ్రష్ చేసి నీట్గా చేశారో ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి ఆన్సర్ చేయాలా? మీరు ఏ బేసిస్ మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు? పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రత్యేక హోదా కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, రాజధాని కట్టడం కానివ్వండి, ఏ టైంలో ఏ మేనర్లో మీరు కానీ ఫినిష్ చేస్తారో ఇన్ రిటర్న్ బీజేపీ దగ్గర నుంచి ఏమైనా రాపించుకురాగలరా? మీరు ఏది రాపించుకోకుండా, ఏది ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక కన్సల్ట్ తీసుకోకుండా మీరు ఇలా లోపాయికారిగా ఒప్పందం తూతూ మంత్రంగా పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళి మళ్ళీ బీజేపీ కానీ సెంటర్లో పవర్లోకి వస్తే ఇప్పుడు 10 సంవత్సరాలు ఆల్రెడీ నష్టపోయింది ఆంధ్రప్రదేశ్, ఇంకొక 5 సంవత్సరాలు నష్టపోదని గ్యారంటీ ఏంటి? దీనికి బీజేపీ, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఏ రకమైన అష్యూరెన్స్ ఇవ్వగలరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? అంటే ఆల్రెడీ జనాలు అనుకుంటుంది ఏంటంటే మీరు 10 సంవత్సరాలు అంటున్నారు, ఆల్రెడీ 20 సంవత్సరాలు వెనక్కిపోయింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు డెవలప్మెంట్ దూరంగా ఉండటం వల్ల 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టే మనము. ఈ 10 సంవత్సరాల్లో జరగాల్సిన పని ఎలాగూ జరగలేదు. నెక్స్ట్ 5 years లో మనం మొదలు పెడితే అప్పుడు అది ఆ ఫ్రూట్స్ వచ్చేదానికి ఇంకో 10 years పడుతుంది, డెవలప్మెంటల్ ఫ్రూట్స్ రాష్ట్రం చేతికి అందేదానికి. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ 20-30 సంవత్సరాలు డెవలప్మెంటల్ పరంగా వెనకబడిపోయింది. దీన్ని ఎలా అడ్రస్ చేస్తారు మీరు బీజేపీతో? 10 సంవత్సరాలుగా ద్రోహం చేస్తున్న బీజేపీతో మీరు చేతులు కలిపేసి ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంటల్ వ్యాక్యూమ్ ని ఎలా అడ్రస్ చేయబోతున్నారో టీడీపీ, జనసేన వాళ్ళు ఆన్సర్ చెప్పాలి కదా. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏర్పడిన కూటమి కాదు, ఇంతకుముందు ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు ఉన్న కూటమే డెవలప్మెంట్ కి సెంటర్ సహకరించట్లేదని బయటకు వచ్చారు. టీడీపీ సెంటర్ లో ఉన్న బీజేపీ ఏమో చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తున్నారని వాళ్ళు దూరం జరిగారు. ఒక పక్క ఏమో సెంటర్ లో ఉన్న బీజేపీ సహకరించలేదని చెప్పిన టీడీపీ, జనసేన, సెంటర్ లో ఉన్న బీజేపీ ఇక్కడ అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ అని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఏ బేసిస్ మీద కలుస్తున్నారు? అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు వైసీపీకి వెనక నుంచి సాయం చేస్తుందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి, అంటే జనాలు నమ్ముతున్నారు వెనక నుంచి సాయం చేస్తుందని. అంటే జనాలు నమ్మడం కదా, ఇది నిజం. బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అన్నిటికీ వెనక నుంచి బీజేపీ సపోర్ట్ ఉంది. బీజేపీ గొడుగు నీడ కిందనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ, వైఎస్ఆర్సీపీ అండ్ జనసేన ఉన్నవి. వీటన్నిటికీ నీడని అందిస్తుంది సెంటర్ లో ఉన్న బీజేపీని. మరి ఎందుకు అభివృద్ధి వైపుగా అడుగులేయలేదు? ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో పొత్తు పెట్టుకున్నప్పుడు మరి ఇప్పుడు హెల్ప్ చేస్తారంటారు అభివృద్ధికి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి 2 ప్రధానమైన ద్రోహం చేస్తున్న అంశాలు 2 అండి. ఒకటి సెంటర్ లో ఉన్న బీజేపీ అయితే, 2 ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ట్రాక్ రికార్డు ఉన్న లీడర్స్, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి. 10 సంవత్సరాలు వీళ్ళిద్దరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి అవినీతి మరకలు ఉన్నాయి. ఈ అవినీతి మరకల్ని బేస్ చేసుకుని సెంటర్ నుంచి బీజేపీ ఇవ్వాల్సింది ఏది ఇవ్వట్లేదు. వీళ్ళు కూడా గట్టిగా అడగలేదు, ఎందుకంటే వీళ్ళ మీద అవినీతి కేసులు ఉన్నాయి కదా. గట్టిగా అడిగితే బీజేపీ మనల్ని మళ్ళీ ఏమన్నా సిబిఐ రైడ్స్ చేయించో, ఐటీ రైడ్స్ చేయించో, లేకపోతే ఈడీ రైడ్స్ చేయించో మనల్ని లోపల జైలుకి పంపిస్తారని భయం ఉంది వీళ్ళకు. వీళ్ళు అవినీతి మరకలు ఉంటాయని బీజేపీ క్యాచ్ చేసుకుంటుంది. ఆ క్యాచ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ కి డెవలప్మెంట్ ఓరియంటేషన్ లో రావాల్సిన ఏ ఫండ్స్ కానీ, ఏ ప్రాజెక్ట్స్ కానీ టైంకి ఇవ్వట్లేదు మనకు. అంటే ఇప్పుడు ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీ రాష్ట్రానికి అయితే ఎలాంటి ఉపయోగం లేదంటారు? అంటే ఉపయోగం ఎలా ఉంటుంది? ఆల్రెడీ 2014 నుంచి 19 మధ్య కూటమిగా ఉన్న పార్టీలే కదా. అప్పుడు చెయ్యని డెవలప్మెంట్ ఇప్పుడు చేస్తారని వీళ్ళు ఇన్ రిటర్న్ ఏమైనా రాసి ఇవ్వగలరా? మా అధ్యక్షులు వారు అడిగినట్టు మిమ్మల్ని ఎలా నమ్మాలి ప్రజలు? మీరు ఆల్రెడీ ఒక కూటమిగా ఉండి ఎలక్షన్ చేసి గవర్నమెంట్ నడిపించిన వ్యక్తులే మీరు. ఆ టైంలో చేయని డెవలప్మెంట్ ఈసారి ఎలా చేస్తారు? అప్పుడు లేని సఖ్యత ఇప్పుడు ఎలా వస్తుంది? అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న రిలేషన్స్ బాగాలేవు, మళ్ళీ ఇప్పుడు ఎలా బాగవుతుంది? దానికి ఏమన్నా మీరు ఇన్ రిటర్న్ ఏమైనా రాసి ఇవ్వగలరా? ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.